హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఫోటోని అలాగే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. సెంటే చెప్తాడు కదా, అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. గౌరీ గారు, మీరు లేకుండా నేను చాలా బాధపడాల్సి వస్తుంది. గౌరీ గారు, మీరు ఉంటే ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాను. గొడవ పడితే మీ మీద ప్రేమ లేనట్టు కాదు, మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం ఉంది. అంతేకాదు, ఇప్పుడు మీరు లేకుంటే నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు గౌరీ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నన్ని రోజులు గొడవ పడుతూనే ఉంటాను. ఎందుకంటే మీతో గొడవ పడాలని కాదు గౌరీ గారు, మీతో గొడవ పడకుండా ఉంటే నేను ఎక్కడ దూరంగా ఉన్నానో అనే ఫీలింగ్, మీతో గొడవ పడుతూ ఉంటే మీకు దగ్గరగా ఉన్నాను అని అనిపిస్తుంది. మీతో మాట్లాడటానికే నేను గొడవ పడుతూ ఉంటాను గౌరీ గారు అని ఫోటోని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. సండే గారు చెప్పారు కదా, అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళ ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు సండే గారు. నిజంగా అంత గొప్ప ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అక్కి వాళ్ళ అమ్మ నాన్న చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళతో మనం ఈరోజు పోల్చుకొని ఇలా చేయాల్సి వస్తుంది. గౌరీ గారు, మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఐ మిస్ యూ సో మచ్ గౌరీ గారు. మీరు సంతోషంగా ఉండాలి ఎక్కడున్నా, లేదంటే నేను చాలా బాధపడతాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా బాధపడుతూ ఆలోచిస్తూ అను ఫోటో వైపే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పైన అక్కి చాలా బాధగా అలా తన గదిలోకి వచ్చేస్తుంది. అప్పటికే రవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, మేము బాగానే ఉన్నామమ్మా, ఇక్కడ మేము సంతోషంగానే ఉన్నాంలే, నువ్వు బాధపడకు, మేము వచ్చేస్తాంలే అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అలా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కి కనిపిస్తుంది. అక్కిని చూసి రవి, అక్కి నువ్వెప్పుడు వచ్చావు అని అంటే, ఐఎమ్ సారీ రవి అని అంటే, ఎందుకు చెప్తున్నావు అక్కి నాకు సారీ అని అంటే, పెళ్ళి చేసుకోగానే మనం మీ ఇంటికి వెళ్ళాలి, అత్తయ్య కదా మాట్లాడేది అంటే, అవును అంటే, పెళ్ళి చేసుకొని మీ ఇంటికి వెళ్తే కొడుకు కోడలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అత్తయ్య కూడా సంతోషపడతారు. కానీ మనం పెళ్లి చేసుకున్న ఆనందం కూడా లేకుండా పెళ్ళైన వెంటనే ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మనం అక్కడికి వెళ్ళలేదు. అత్తయ్య గారికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, తను కూడా బాధపడుతూ ఉంటుంది అని అంటూ అక్కి చెప్తూ ఉంటుంది. నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావు అని అంటే ఇంకా రవి అంటాడు, అదేంటి అక్కి అలా మాట్లాడతావు, నీ వల్ల నేను ఇబ్బంది పడటమేంటి, లేదు అసలు ఈరోజు నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మీ అమ్మ, మీ నాన్నగారి సపోర్ట్ వల్లే కదా ఈరోజు మనకి పెళ్లి జరిగింది. అలాంటిది వాళ్ళు బాధలో ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోయి సంతోషంగా ఎలా ఉంటాం? అందుకనే ఇవన్నీ ఆలోచించే మనం ఇక్కడ ఉన్నాం. నువ్వేమీ ఆలోచించి బాధపడకు, అమ్మ అర్థం చేసుకుంటుందిలే. అమ్మకి తెలియని ఇదంతా పరిస్థితి ఏమీ కాదు కదా, అన్నీ తెలుసు అమ్మకి, అందుకనే ధైర్యంగా ఉండమని చెప్తుంది. అంతేకాని తను ఏమీ అనట్లేదులే, నువ్వు ఫీల్ అవ్వద్దు అని రవి చెప్తే అక్కి, సరే రవి, థ్యాంక్ యూ సో మచ్ రవి, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ, నువ్వు దొరకటం నా అదృష్టం అనేసి ఇలా హక్ చేసుకుంటుంది. ఇక రవి అలాగే అక్కి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత సరే, ఈరోజు మావయ్య గారు ఏదో తెలుసుకుని మొత్తం ఆ ఓనర్ గారిని పట్టుకొని చెప్తాను అన్నాడు కదా, వాడు చెప్పేలా చేస్తానన్నాడు, అసలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరు కలిసి కిందకి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసరికి ఇంకా జెండే అలాగే అభయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు జెండే అభయ్తో ఇలా అంటూ ఉంటాడు, అసలు మన శంకర్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. శంకర్ చెప్పిన విధానం మన ఓనర్ గాడి మీద ఆ ప్రభావం చూపిస్తుంది, వాడు నిజాలు చెప్తాడు అని నాకు అనిపిస్తుంది అని జెండే అంటాడు. అప్పుడు అభయ్ అంటాడు, అవును, నాన్న చెప్పినట్టు జరిగితే బాగుండు ఫ్రెండ్, చాలా బాధగా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ లేకపోవడంతో అని అంటూ అభయ్ అంటాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సడన్గా అటువైపు తిరిగి చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. అలాగే పైనుంచి వచ్చిన అక్కి అలాగే రవి వాళ్ళిద్దరూ కూడా అలా వచ్చేసి చూసి షాక్ అయిపోతారు. ఇంకా జెండ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఎందుకు మీరిద్దరూ అలాగే చూస్తూ ఉండిపోయారు, ఏమైంది అని అడగటంతో అటువైపు చూడు అని అంటే ఇంకా అందరూ అటువైపు చూసేసరికి ఆర్య అను ఫోటో పట్టుకొని అలాగే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అందరూ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఏంటి ఆర్య, ఎందుకు నువ్వు అను ఫోటో పట్టుకొని అని జెండే అనేసి ఇంకా మళ్ళీ ఆగిపోయి, శంకర్ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు
అదే గౌరీ గారి ఫోటో పట్టుకొని ఎందుకు ఆలోచించి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. ఆర్య, అది గౌరీ గారు ఇక్కడ లేరు కదా, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడు గౌరీ గారు ఉన్నా గొడవ పడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు గౌరీ గారు లేకపోతే నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. అసలు తన గురించి నేను ఆలోచించద్దు, ఇంతలా ఎమోషనల్ అవ్వద్దు అని అనుకుంటాను, కానీ ఎందుకో తెలియదు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్తాడు. ఇక అంతకుముందే ఆర్య ఫస్ట్ మాట్లాడకముందే అక్కి వచ్చి నాన్న అని పిలుస్తుంది. అంటే గతం గుర్తొచ్చిందా ఏంటి, ఫోటో అలా చూస్తున్నాడు అనుకొని నాన్న అని పిలవటంతో ఇక అప్పుడే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆర్య చూస్తూ ఉంటే, ఇంకా అది శంకర్ నీ గురించి తెలుసుకుందామని అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావా అని అక్కి అలా పిలిచింది. అంటే అక్కి, నువ్వెందుకు పిలిచావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నాన్న అంటూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాన్న అనే ఫీలింగ్ చాలా హాయిగా ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటాడు. ఇక జెండే అంటాడు కదా, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావంటే అను గురించి, అదే గౌరీ గురించి చెప్తూ ఉంటాడు. నాకు చాలా బాధగా ఉంది, గౌరీ గారు లేకపోతే ఎంత బాధపడుతున్నానో అని అంటూ చెప్తూ ఉంటాడు. తను లేకపోవడంతో నేను చాలా బాధపడాల్సి వస్తుంది, తన గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. తను ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అలా అనేసి నేను ఎందుకు తన విషయంలో ఇలా ఫీల్ అవుతున్నానో నాకు తెలియట్లేదు అని ఆర్య అంటాడు. ఆ మాటలు విని వాళ్ళంతా అలాగే చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక గత జన్మ అయితే గుర్తుకు రాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే గత జన్మ గుర్తొచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే జోగమ్మ చెప్పింది కదా అనుకి గుర్తొస్తుంది అనేసి. ఆర్యకి గుర్తు వస్తుందో రాదో చెప్పలేదు, కాబట్టి ఆర్యకి గుర్తొచ్చే ఛాన్సే లేదు అని చెప్పగానే ఇంకా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే పైనుంచి యాదగిరి పరిగెత్తుకొని వస్తాడు. సార్ మన ఓనర్ గారికి స్పృహ వచ్చింది అని చెప్పగానే, సరే పదండి, గౌరీ గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అనేసి అందరూ వెళ్ళిపోతారు. ఇక ఇంటి ఓనర్ పైన బెడ్రూమ్లో పడుకొని ఉంటారు కదా, ఆయనకి భూపతి రాజావారు ఎలా వేషం వేసుకుంటారో అలాగా రెడీ చేస్తారు. భూపతి రాజావారిలాగా తయారు చేసి ఇంకా పడుకోబెడతారు. ఇక లేచి ఇలా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు మొత్తం ఇలా సర్దుకుంటూ ఉంటే అన్నీ ఇంకా ఒళ్ళంతా అవి పూసలు దండలు అన్నీ ఉంటాయి. అవంతా చూసుకొని ఇంకా షాక్ అయిపోతాడు. ఇంకా లేచి చూసుకుంటే డ్రెస్సు టోపీ అన్నీ చేంజ్ అయి ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇదేంటి, నాకు ఈ కాస్ట్యూమ్స్ అన్నీ ఎలా వచ్చాయి, నేను పడుకునేటప్పుడు మామూలుగా ఉన్నాను కదా, మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి నాకు అని అనుకుంటాడు. అద్దంలో వెళ్ళి చూసుకుంటాడు. ఈ ఫేస్ని, ఇలాంటి డ్రెస్ని నేను ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటాడు. అంతలో అద్దంలో చూసుకొని గుర్తు తెచ్చుకుంటాడు భూపతి రాజావారు అనేసి. ఓ, ఆర్య అంటే శంకర్ చెప్పింది నిజమే అన్నమాట, అలాగే ఉన్నాను నేను అనేసి అనుకుంటాడు. భూపతి రాజావారు జెండే చెప్తాడు కదా, ఆర్యవర్ధన్ తాతగారు భూపతి రాజా గారు అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, నిజంగానే నేను మళ్ళీ పుట్టినట్టున్నాను, అంటే ఇప్పుడు నేను ట్రాన్స్లోకి వెళ్ళానా అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే వెనక్కి తిరిగి చూడగానే యాదగిరి ఇలా పాలు గ్లాస్తో తల కిందకి వేసుకొని తీసుకోమని చెప్తూ ఉంటాడు. రాజావారు అని అంటే ఎవరు నువ్వు అని అంటూ అడిగేసరికి సడన్గా అలా చూస్తే ఇంకా యాదగిరి తలెత్తి పైకి చూస్తాడు. చూసేసరికి అలా చూస్తూ ఇదేంటి పనోడిలాగా ఇలా వచ్చాడు యాదగిరి, అసలు ఇది నిజమా కళ అని అనుకుంటూ, యాదగిరి నువ్వేంటి ఇలా అని అంటే, అదేమిటి సార్ మీరు యాదగిరి అంటున్నారు రాజావారు, యాదగిరి ఎవరు, మీరు మతి భ్రమించినదా, నిద్రలో ఏమైనా అయినదా మీకు అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు. ఇక ఇదేంటి నీ భాష ఇట్లుంది అని అంటాడు. అలా అంటే నేను మీ సేవకుణ్ణి, నేను ఇలా కాకపోతే ఎలా ఉంటాను అని యాదగిరి అంటాడు. అప్పుడు ఇంటి ఓనర్ కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే ఇది నిజమే అన్నమాట, శంకర్ చెప్పింది నిజమే, నేను ఇప్పుడు ట్రైమర్ లాగా వెనక్కి వెళ్ళినట్టు అలా వెళ్ళానేమో, అందుకనే ఇలా కనిపిస్తుంది, అంతకుముందు జన్మలోకి వెళ్ళినట్టున్నాను నేను అని అనుకుంటూ ఉంటాడు. ఇక అలా అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఏం చేస్తాడా అనేసి. ఇక అప్పుడే
ఇలా అంటూ ఉంటాడు. మీకోసం మంచి పాలు తీసుకురావటానికి ఇంత సమయం పట్టినది అని చెప్తూ, పాలు సేవించుము అని చెప్తూ యాదగిరి అంటే, పాలు సేవించాలా? ఇదేంటి నీ భాష? ఒకసారి నాకు అర్థమైనట్టుగానే ఉంది కానీ అర్థమైతలేదు అని అనేసరికి, మీకు ఏమో అయినది అందుకే మీరు ఇలా చింతించుతున్నారు అని అంటూ, ఈ పాలు తీసుకోండి అని చెప్తే, ఇంకా అసలు ఏంటిది ఇలా జరుగుతుంది అనేసి ఇంటి ఓనర్ అలాగే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇలా అంటాడు. ఓ అవునా, నువ్వు నా సేవకుడివా? అంటే ఇప్పుడు నీవు నాకు సేవలు చేస్తావు కదా అంటే, అవును, మీకు నేను ఏం సేవలైనా చేసేదను అని అంటే, అవునా, అయితే ఇలా వచ్చి ఈ తల పట్టు, నాకు తలనొస్తుంది అని అంటే, ఇంకా క్యాప్ తీసి చేతిలో పట్టుకుంటే తలని ఇలా పడుతూ ఇలా తిట్టుకుంటూ ఉంటాడు యాదగిరి. నీ సంగతి తర్వాత చెప్తానురా అని అనుకుంటూ అలా అనేసరికి చెయ్యెత్తి ఓనర్ అంటాడు, ఇదిగో ఇక్కడ దురదగా ఉంది కోకు అని అంటాడు. అలా చూస్తూ, వీని సంగతి ఈ డ్రామా అయితే అయిపోని, నేను డ్రైనేజ్లో ముంచుతానురా అని అనుకుంటాడు. అలా అనుకున్న తర్వాత ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, గోకరా ఏమి ఎంతసేపు అని అంటే, గోకుదును అని చెప్పి బాగా గోకుతూ ఉంటాడు. అబ్బబ్బా ఏంటిది, భూపతి రాజావారిని సున్నితంగా చెయ్యకుండా ఇలా ఏంటి చేస్తున్నావు అంటే, నేను సేవకుని కదా, నేను పనిచేసేది ఆ బర్లని రుద్దటం, నేను అలాగే అదే పని చేస్తున్నాను ఇక్కడ అని అంటే, నన్ను ఇప్పుడు కూడా సెటైర్లు వేస్తున్నావా నా మీద? నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటాడు. అయితే నా ఇంట్లో వాళ్ళంతా ఎక్కడున్నారు అని అంటే, మీకోసం వేచి చూస్తున్నారు మహారాజు గారు అని అంటూ యాదగిరి చెప్తాడు. ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ, అవునా, అయితే పద కింద అంతా ఎలా ఉన్నారో చూద్దాం అని అంటాడు. ఇక అలా వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం మహారాజు గారు అనేసి పాల గ్లాస్ ఇచ్చి, ఇది సేవించము తర్వాత వెళుదాము అని అంటే, సరే అని ఆ పాలు తాగుతూ పిచ్చోడిలాగా ఇలా పిచ్చి పిచ్చిగా తాగుతూ ఉంటాడు. పాలు కారిపోతూ ఉంటే కంపు కంపుగా చేస్తూ ఉంటాడు. అది చూసి యాదగిరి చిచ్చి ఈడు ఎలుక కంపు వాసన అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అలా పాలు గ్లాస్ని చేతిలో పెడితే యాదగిరి అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళబోతే కర్రని చేతికి ఇవ్వగానే ఆ కర్రతో యాదగిరి కాలుకి కొడతాడు. అబ్బా మీరే కొట్టారు అంటే, నువ్వే కర్ర కింద కాలు పెట్టినావు అని చెప్పి తిట్టుకుంటూ, సరే పద అనేసి బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి ఇంకా అలా స్టైల్గా మెట్లు దిగుతూ రాజావారికి స్వాగతం చెప్పినట్టుగా వస్తూ ఉంటే, యాదగిరి విసనకర్రతో గాలి విసురుతూ అలా కిందకి వచ్చేస్తూ ఉంటారు. ఇక అలా కిందకి రాగానే జెండే ఇంకా అతని కింద పనిచేసే అతను ఉంటాడు కదా, ఆస్తులు అన్నీ చూసుకొని లెక్కలు చూసుకునేవాడిలాగా అక్కడికి వచ్చి దండం పెడతాడు. అతన్ని చూడగానే, ఇతనేంటి జెండేలాగా ఉన్నాడు అని అంటూ, జెండే అని అంటే, జెండే ఎవరు? జెండే నేను కాదు అంటే, రాజావారికి మతి భ్రమించినది, ఉదయం నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు అని చెప్తాడు యాదగిరి. నువ్వెవరు అని అంటే, నేను మీ దగ్గర పనిచేసే మీ ఆస్తి ఇవన్నీ లెక్కలు అన్నీ చూసుకునేవాడిని అని చెప్పగానే, ఓ అవునా అని అంటూ, ఓ వీడు కూడా నా కింద పనివాడేనా, వీళ్ళంతా నా కింద పనిచేసే వాళ్ళేనా అని అనుకుంటూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీడిని కూడా ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటాడు. ఇక పక్క నుంచి అక్కి అభయ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఆర్య ఎంటర్ అవ్వడు. ఆర్య వస్తే ఏం ప్లాన్ చేస్తాడు, ఇక ఇంటి ఓనర్తో వీళ్ళు ఎలా ఆడుకుంటారు అనేది అక్కడ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇక తను బాధపడుతూ ఉంటే అక్కడికి ఆ రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. గన్ పెట్టి, ఇదిగో తీసుకో తిను అని అంటూ ఇవ్వగానే అప్పుడే అను అది తీసుకొని చేతిలో పట్టుకొని చూసి దాన్ని విసిరి పడేస్తుంది. ఎంత పొగరి నీకు, అన్నం విసిరి పడేస్తావా అని అనేసరికి, మీరు తెచ్చింది నేను తిననురా అని అంటూ, మీరు వాడి కింద పనిచేసే వాళ్ళే కదా, మీ ఫుడ్ నేనెలా తింటాను, నేను తినను, వాడు మీకు డబ్బులు ఇస్తున్నాడు కదా, వాడికంటే ఎక్కువ డబ్బులు నేను ఇస్తానురా, నన్ను వదిలిపెట్టండి అంటే, మా దగ్గర ఉన్నది రాకేష్, ఆయన చాలా డేంజర్, ఆయన ఇచ్చే డబ్బులు కోసం మేము ప్రకృతి పడి నీతో ఓకే అంటే మమ్మల్ని చంపేస్తాడు, అందుకే మేము అలాంటివి చేయము, మా పని మేము చేస్తాము, తిను, లేదంటావా చచ్చిపోతావు, లేదంటే ఇలాగే ఉంటావు అని తిట్టి బెదిరిస్తారు. ఇక ఇక్కడేమో ఇంటి ఓనర్తో ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.